హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ విత్ ఆడియో. ఇంకా లాభం లేదని అసలు విషయం చెప్పేసింది. సిద్ధు ముందు షాక్ అయ్యాడు. తర్వాత అదేంటి మామ్, నువ్వు నాకెందుకు అబద్ధం చెప్పావు అని అడిగాడు ఆశ్చర్యంగా. సుచిత్ర, అదేం లేదు సిద్ధు, మామయ్యకి తెలిస్తే లేనిపోని తలనొప్పి, అందుకే చెప్పలేదు అంటాడు. సిద్ధు, మామ్, విసి నా కాబోయే వైఫ్, తన గురించి నేనెందుకు అంకుల్కి చెప్తాను? ఇంకా చెప్పాలంటే విసికే సపోర్ట్ చేస్తా. సుచిత్ర, ఓకే కన్నా, కానీ విషి నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇవాళ. వన్స్ లిఫ్ట్ చేస్తే నీకు ఫోన్ చేయమని చెప్తా. సిద్ధు, చేస్తుందా మామ్? సుచిత్ర, ఏంటి సిద్ధు అంత పెద్ద డౌట్ వచ్చింది? తప్పకుండా చేస్తుంది. సిద్ధు, సరే మామ్ అంటూ కాల్ కట్ చేశాడు. విసి అండ్ బ్యాచ్ ఆ రోజంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేసి ఈవినింగ్ భీమిలిలో బీచ్ రెస్టారెంట్కి వెళ్లారు. అందరూ సీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. మన విషి పాప మాత్రం వెజిటేరియన్. రవి, విశాల్ తన కోసం వెజ్ ఫుడ్ ఆర్డర్ చేశారు. విసి తన బ్యాగ్లో నుండి ఫోన్ తీసింది. చూస్తే ఎన్నో మిస్డ్ కాల్స్, ముఖ్యంగా 2 అన్నోన్ నెంబర్స్ నుంచి 17 ఉన్నాయి. అందులో ఒక నెంబర్ నుంచి మెసేజ్, విసి దిస్ ఇస్ సిద్ధు, కాల్ మీ అని ఉంది. ఓ బావా అనుకుంటూ సిద్ధు కాల్ చేసింది. సిద్ధు వెంటనే లిఫ్ట్ చేశాడు. విషి, ఎలా ఉన్నావు? మీ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తున్నావా అని అడిగాడు. విషి, నీకు తెలిసిపోయిందా బావా అని అడిగింది కంగారుగా. సిద్ధు, విషి తెలిసింది, బట్ అంకుల్కి చెప్పలేనులే అన్నాడు. విషి అక్కడి నుంచి లేచి కొంచెం దూరంలో ఉన్న చైర్స్లో కూర్చొని మాట్లాడుతుంది. అరే బావా, నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు. సిద్ధు, విషి, ఏం చేయను, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశాను? ఫస్ట్ టైం లిఫ్ట్ చేస్తుంటే నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఏదో అలా చేసేవాడినేమో. విషి, నన్ను ఎందుకు బావా ఇంప్రెస్ చేయాలి? సిద్ధు, అది మరి నువ్వు నా ఫియాన్సీ కదా, అందుకు. విషి, బావా, నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగును తక్కువ చేయడం చాలా తప్పు. ఇంకోటి, నాలాంటి ఆడపిల్ల తనలాగే బిహేవ్ చేసేవాడిని ఇష్టపడుతుంది. లేనిపోని బిల్డప్ ఇచ్చే వాళ్ళకి అస్సలు నమ్మొద్దు. సిద్ధు, సారీ విషి, అయితే నాలాగే ఉంటా ఇంక నుంచి, ఓకేనా? విసి, దట్స్ గుడ్. ఇంకేంటి బావా, తిన్నావా అంటుంది. సిద్ధు, తిన్నాను. నువ్వు? విషి, ఇప్పుడే ఏదో సీ ఫుడ్ రెస్టారెంట్కి వచ్చాం. సిద్ధు, నువ్వు వెజిటేరియన్ కదా, మరి ఎలా అంటాడు. విసి, నా ఫ్రెండ్స్ చూసుకుంటారు బావా. సిద్ధు, గుడ్. సరే, ఇది నా ఇండియన్ నెంబర్, సేవ్ చేసుకో అంటాడు. విషి, ఓకే బావా, అలాగే, ఉంటా మరి. సిద్ధు, రిటర్న్ ఎప్పుడు అంటాడు. విషి, ఇంకో 2 డేస్లో అని చెప్పగానే అయితే ఉన్నట్లుండి కరెంట్ పోయింది. చుట్టూ చీకటి. విషి, సరే బావా, పవర్ పోయింది, మళ్ళీ కాల్ చేస్తా అంటుంది. బాయ్ అంటూ కాల్ కట్ చేసి ఫోన్లో టార్చ్ ఆన్ చేసింది. ఎదురుగా వీర కూర్చొని తననే చూస్తున్నాడు. వీరను చూసి విశిష్ట పైకి లేచింది. వీరా, కూర్చో, విశిష్ట నీతో మాట్లాడాలి అన్నాడు సీరియస్గా. విషి భయంగా, మీరెవరో నాకు తెలీదు, నాతో మీరు ఏం మాట్లాడతారు అని అడిగింది. వీరా, మనం పెళ్లి చేసుకుందాం అనేశాడు ఒక్కసారిగా. విషి షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ వెళ్ళబోయింది. ఈ లోపు రవి, బిందు, విషి అంటూ పిలవటం వినపడింది. వీరా, విషి నా బాగుంది, విశిష్టని ముద్దు పేరు నీకులాగా అంటూ తన చేయి పట్టుకున్నాడు. పవర్ వచ్చింది. రవి దూరం నుంచి విషి ఎవరో చేయి పట్టుకోవడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తను ఫాస్ట్గా వెళ్ళటం చూసి బిందు కూడా వచ్చింది. రవి వీరతో, ఎవడ్రా నువ్వు, తన చెయ్యి ఎందుకు పట్టుకున్నావు, వదులు అనగానే వీర పట్టుకుని విడిచిపెట్టడానికి కాదు. బిందుకి ఏం అర్థం కాలేదు. అంతే, దొంగ దొంగ అంటూ అరిచింది. వీర కత్తి తీసి, ఇష్, అరవకు అంటూ కత్తితో విషిని వదిలి బిందు గొంతు మీద పెట్టాడు. అంతే, బిందు నోరు మూసేసింది. విషి రవి భుజం పట్టుకుంది భయంగా. రవి, మర్యాదగా తనని వదులు, నీకే చెప్పేది. వీరా చూడు, నాకు ఆడవాళ్ళని టచ్ చేయడం కూడా నచ్చదు, కానీ నేను విశిష్ట కోసం వచ్చాను, ఈ అమ్మాయి ఎందుకు అరవాలి అంటూ బిందు వైపు కోపంగా చూశాడు. ఇక్కడ ఈ తతంగం అంతా చూసి నటాషా మిగిలిన వాళ్ళతో అక్కడ ఏదో జరుగుతుంది పదండి అంది. అందరూ ఒక్కసారిగా వచ్చారు. అందరూ వీరని అలా చూసి, దొంగ ఏమో, అది కూడా స్టైల్గా హ్యాండ్సమ్గా 6 అడుగుల ఎత్తులో, మొహం మాత్రం మాడిపోయిన పెనం మాదిరి ఉంది అనుకున్నారు. నటాషా, ఎవరు నువ్వు, మా ఫ్రెండ్ని వదులు అంది. విశాల్ని, పని ఇలా కాదు, పోలీసులకు ఫోన్ చేస్తాను ఫోన్ తీసి, హలో పోలీస్ స్టేషన్ అనేసరికి వీర విషిని చూస్తూ బిందును వదిలాడు. విషికి చాలా భయం వేసింది. వీరా,
నేను ఎవ్వరికీ భయపడను కానీ మళ్ళీ వస్తా. నాకు కావాల్సింది తీసుకునే వెళ్తా అంటూ వెళ్ళిపోయాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బట్ ఎవ్వరికీ డౌట్ రాలేదు. విశాల్ చూసారా పోలీస్ అనగానే పారిపోయాడు రాస్కెల్. నటాషా మరే మనం టైంకి రాకపోతే బిందుని ఏదైనా చేసేవాడే. రవి సరే సరే పదండి. మనం లోకల్ కాదు. వాడు లోకల్ అయితే మనకే డేంజర్. వాడి గ్యాంగ్తో రావచ్చు అనగానే విశిష్టకి ఇంకా భయం పెరిగింది. అందరూ వెళ్ళిపోయారు. గబగబా తినేసి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. విషి రూమ్ లో రవి విశాల్ వచ్చారు. నటాషా ఏంట్రా ఇద్దరు మొహం వేలాడుచుకొని వచ్చారు? ఏమైంది? బిందు నాకు కొంత అర్థమైంది. కొంత కన్ఫ్యూజన్ గా ఉంది. బట్ అందరి ముందు ఎందుకని ఏం మాట్లాడలేదు. రవి వాడు నిజంగా దొంగేనా అని అడిగింది. రవి కాదు అంటూ జరిగి మొత్తం చెప్పాడు. విషి వాట్ నీకు ఫోన్ చేశాడా? ఆ విషయం చెప్పలేదేంటి అని అడిగింది కంగారుగా. రవి అసలే భయపడుతున్నాము, ఇంకా ఎందుకు కంగారు పెట్టడం అని. నటాషా ఏంటంటే అతను వచ్చింది విషి కోసమా? నాకు మైండ్ బ్లాక్ అయిందంటూ వాటర్ తాగేసింది గట్టగట్ట. బిందు అలాంటప్పుడు నాకెందుకు కత్తి పెట్టాడు అంది భయంగా. విషి ఇదంతా కాదు, నేను అర్జెంట్గా మా ఇంటికి వెళ్ళాలి. అతను అతను నా కళ్ళతో ఏదో మెసేజ్ చేశాడు. అది వార్నింగ్ మాత్రమే కాదు, ఇంకా ఏదో అంటూ చైర్లో కూర్చుని తల పట్టుకుంది. నలుగురు తన చుట్టూ చేరారు. నటాషా ఊరుకో విషి, అసలు నువ్వు మొన్న ఎందుకు చెప్పలేదు అని రవి వైపు తిరిగి, అసలు నిన్ను అనాలిరా వాడు ఫోన్ చేశాడని. ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే మ్యాటర్ ఇంత దూరం వచ్చేది కాదు. రవి ఫోన్కి మెసేజ్ అలర్ట్ వచ్చింది. వాట్సాప్ అన్నోన్ నెంబర్ నుంచి. అందులో విసి డాన్స్ చేసినప్పుడు తీసిన ఫోటోలు ఒకటి కాదు రెండు కాదు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. తన ఫేస్లో ఫీలింగ్స్ చూసి బిందు ఏంటి అలా అయిపోయావంటూ ఫోన్ తీసుకుంది. చూడగానే షాక్ విషికి ఇచ్చింది. తను చూసి ఏడుస్తూ ఏంటిది రవి, ఇక్కడ ఫోటోలు అతనికి ఎలా వెళ్ళాయంది. విశాల్ అవునరా, అసలు వాడు ఇక్కడికి రాలేదు కదా, ఎలా వెళ్ళాయి తన దగ్గరికి? రవి ఫోన్ తీసుకొని వెంటనే ఆ నెంబర్ కాల్ చేశాడు. స్విచ్ అప్. రవి షెట్ అనుకుంటూ తలరుద్దుకుంటూ ఏదో గుర్తొచ్చి అంతకుముందు తన కాల్ వచ్చిన నెంబర్ కాల్ చేశాడు. రింగ్ అయింది. లిఫ్ట్ చేయగానే రవి పిచ్చి కోపంగా, రేయ్ నీకు ధైర్యం ఉంటే రారా, నీ సంగతి చెప్తా. అవతల నుంచి హలో ఎవరు అని మగజైన్స్ వాయిస్. రవి రే నేనే రవిని. అవతల రవినా? నీకే నెంబర్ కావాలి అని అడిగాడు చిరాగ్గా. రవి నువ్వు వేరేవేనా? అందరు టెన్షన్గా చూస్తున్నారు. అవతల కాదు, నా పేరు శివ. రవి అబద్ధాలు ఆడుకు. ఆ రోజు నువ్వేగా ఫోన్ చేసి విశిష్టని అడిగావు. అతను నేనా? ఎప్పుడు? నేను చేయలేదు. మీరు ఏ నెంబర్కి చేయబోయి ఈ నెంబర్కి చేశారేమో, ఓ పారి చూసుకోండి అంటారు. రవి వాయిస్ని గుర్తుపట్టి, ఓ అవునా, సారీ, మీరు కొత్తగా తీసుకున్నారా ఈ నెంబర్? అతను లేదు, గత 7 సంవత్సరాలుగా ఇదే నెంబర్. రవి పోనీ 3 రోజుల క్రితం మీ ఫోన్ ఏమైనా మిస్ అయ్యి దొరికిందా? అతను ఆలోచించి లేదు కానీ నేను డ్యూటీలో ఉండగా ఛార్జింగ్ పెట్టి అటు ఇటు తిరుగుతా. రవి అర్థం కాలేదు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడ వర్క్ చేస్తారో చెప్తారా? ఎందుకంటే ఒక వెధవెవడో ఈ నెంబర్ నుంచి ఫోన్ చేసి నా ఫ్రెండ్ గురించి ఆరా తీశాడు, అందుకే అడిగా. నేను హాస్పిటల్లో స్వీపర్ అండి. రవి ఏ హాస్పిటల్ అని అడిగాడు. అతను హాస్పిటల్ ఏం చెప్పగానే విషయం అర్థమైంది. అందుకని సారీ చెప్పి ఫోన్ కట్ చేశాడు. అందరూ ఒక్కసారిగా ఏమైంది అని అడిగారు. రవి ఆ రోజు ఆ వీరగాడు ఫోన్ చేసింది నువ్వు వెళ్ళావే హాస్పిటల్, అక్కడ పనిచేసే స్వీపర్ది. నటాషా అది కాదురా, ముందు మనకు కొంత క్లారిటీ రావాలి. బిందు అవును, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. విషయం వణికిపోతూ ఇవన్నీ తర్వాత చూద్దాం రవి, నేను హైదరాబాద్ వెళ్ళాలి. అర్జెంట్ ఇంటికి వెళ్ళకపోతే నాకు టెన్షన్ తగ్గుతుంది. రవి తన కాళ్ళ దగ్గర కూర్చుని ఇటు చూడు విషి, వాడు నీ దగ్గరికి రావాలంటే మా నలుగురిని దాటి రావాలి. విశాల్ అవును విషి అంటూ రవి పక్కనే సెటిల్ అయ్యాడు. నటాషా బిందువులు కూడా అవునన్నట్లుగా తలూపారు. రవి ముందు నువ్వు టెన్షన్ పడకు, అసలు వాని గురించి మనకేం తెలీదు. నటాషా అన్నట్లు మనకి ఈ విషయంలో క్లారిటీ రావాలి. అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో. ఫస్ట్ నువ్వు అతన్ని చూసింది హాస్పిటల్లోనే కదా. విషయం అవును అని తలూపింది. అంతకుముందు ఎప్పుడు ఎక్కడా చూడలేదు. అయితే విషయం బాగా గుర్తు చేసుకో విషి, హైదరాబాద్లో నువ్వు ఎన్నో ప్లేస్లకి వెళ్ళింటావు. కాలేజ్, పార్క్, గుళ్ళు, సినిమా థియేటర్స్ అన్నీ చూస్తుంటే నిన్ను రీసెంట్గానే చూశాడని డౌట్ వస్తుంది. విసి ఆలోచనలో పడింది. బాగా గుర్తు చేసుకుంది. తను కాలేజ్లో కారులో వెళ్ళి వస్తుంది. అది కూడా డ్రైవర్ కంపల్సరీ. ఇక కాలేజ్ కాకుండా ఎక్కడికి వెళ్ళానన్నా వైషు కానీ అమ్మ కానీ తనతో ఉంటారు. ఇతను ఎప్పుడు చూడలేదనుకుని లేదు రవి చూడలేదు అంటుంది. రవి ఓకే చూడలేదు, నిన్ను హైదరాబాద్లో చూశాడా లేకపోతే ఈ 4 రోజుల్లో ఎక్కడే చూశాడా? నటాషా నాకు ఇంకో డౌట్ వస్తుంది. అతను ఎప్పుడైనా చూడని విసి చూసింది మాత్రం హాస్పిటల్లో కదా. అంటే అతనికి విసి హాస్పిటల్కి వస్తుందని తెలుసా? ఎలా తెలుసు? అతను హాస్పిటల్కి విషి కోసం వచ్చాడా లేకపోతే ఇంకెవరి కోసమో వచ్చి విషిని చూశాడా?
విశాల్ అవును, ఇవన్నీ తెలియాలి. తర్వాత అతను కత్తి తీసి బెదిరించాడు. సో అతను క్రిమినలా లేకపోతే దొంగనా? బిందు ఆయమ్మనే. ఇవన్నీ వింటుంటే విషి ఏమో గాని నేను పోతానయ్యో హైదరాబాద్కి ఫస్ట్. విశాల్ నీకెందుకు భయం? అతను లవ్ చేస్తుంది విషిని, నిన్ను కాదు. నటాషా అది కాదురా, అతను విషయం నుంచి తనకు షిఫ్ట్ అవుతాడని భయపడుతుంది బిడ్డ అంటూ కిసుక్కుని నవ్వింది. బిందు కూడా నవ్వింది. రవి ఆపండి మీ గొడవ. సో ఎన్ని డౌట్స్ విషి, ఇప్పుడు చెప్పు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? బిందు ఏంట్రా చేసేది? అతను ఏమైనా సెలబ్రిటీనా వచ్చి ప్రపోజ్ చేశాడని పొంగిపోయి ఎదురెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవడానికి? గమ్మున హైదరాబాద్ చెక్ చేయడం బెటరు అంటూ వీర తనను పెట్టిన కత్తి ఇంకా వీర కళ్ళు కోపంగా ఎర్రగా చూపుతూ తీవ్రత. దేవునికి భయపడను అన్నట్టుగా మాట తీరు. బిందుకు వచ్చే మాటలు పోయి వస్తున్నాయి. విషి కళ్ళు తుడుచుకొని ఒక పని చేస్తా, ఎటు మా అత్త ఇక్కడే ఉంది, తన దగ్గరికి వెళ్తా, మీరు ఎటు 2 days అయ్యాక వెళ్తారుగా అనగానే బిందు హలో మేడం, నువ్వు కనపడకపోతే వాటి రియాక్షన్ ఏంటో చెప్పలేం. సో నేను కూడా నీతో వస్తా. నటాషా రవి అందరం ఎటు వెళ్ళలేం. సడన్ గా రిటర్న్ అంటే మన వాళ్ళందరికీ డౌట్ రావచ్చు. సో విషిని బిందుని నువ్వు దింపేస్తా. విశాల్ అవునరా, నాకు డౌటు. అతను ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ దగ్గరలో ఉండి మనల్ని గమనిస్తే విషికి గుండె గుబేల్ మంది. ఇంక బిందు సంగతి చెప్పక్కర్లేదు. రవి అహే అసలే తను భయపడుతుంటే నువ్వు నీ చెత్త డౌట్స్. నటాషా విషి కన్నా ముందు బింది భయపడుతుంది. బిందు అనవే అను, తర్వాత నువ్వే వాడికి ఇందాక నుంచి అరిచా కాబట్టి హత్తి పెట్టాడు. రేపు మళ్ళీ వస్తాడు, మేము కనపడం, నిన్ను ఏకంగా లేపేస్తాడు. విషి విషి అంటూ ఆ మాటలేంటి విందు? రవి సరే, మన వాళ్ళకి నీకు హెల్త్ బాగాలేదని చెప్పి వస్తా. నువ్వు మీ అత్తకి ఫోన్ చేసి హెల్త్ బాగాలేదు, రేపు ఎర్లీ మార్నింగ్ కారు పంపమని అడ్రస్ చెప్పు అంటూ లేచాడు. విశాల్ కూడా బాయ్ చెప్పాడు. వాళ్ళిద్దరూ వెళ్ళాక బిందు నటాషాతోను జాగ్రత్త, వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంది. విషి కోపంగా చూసేసరికి బిందు సైలెంట్ గా బెడ్డెక్కి ముసుగేసింది. విషి నటాషాతో తన మాటలు పట్టించుకోకు, నటాషా చిల్ చిల్ యార్, దా పడుకుందామంది. విషి సుచిత్రకు ఫోన్ చేసి రవి చెప్పమన్నట్టు చెప్పింది. విషి పడుకుందే గాని వీర పదే గుర్తొస్తున్నాడు. అసలు ఎవరు నువ్వు? నిన్న ప్రేమన్నావు, ఇవాళ పెళ్ళన్నావు, అది కూడా బెదిరిస్తూ. నేనేదో నీకు మాత్రమే సొంతం అన్నట్లు నీ చూపు. నువ్వు నాకు నచ్చలేదు. ఐ హేట్ యు, రియల్లీ ఐ హేట్ యు. హైదరాబాద్ వెళ్ళిపోతాగా నువ్వు ఇంకా ఎప్పుడు కనపడవులే అనుకుంటూ ఇద్దరిలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సుచిత్ర పంపిన కారులో వెళ్ళిపోయింది విశిష్ట బిందును తీసుకొని. అది సుచిత్ర వాళ్ళ ఆడపడిచి ఇల్లు. విశిష్ట అందం అనుకువా, అందరితో కలిసిపోయే మనస్తత్వం, పెద్దల పట్ల తన ప్రవర్తన చూసి ఫుల్ ఫ్లాట్ అయ్యారు అందరూ. సుచిత్ర ఆడపడుచు ఆశ అయితే వదినా ఇలాంటి బంగారు బొమ్మను చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. నిజంగా సిద్ధు సో లక్కీ, అసలు మిస్ చేసుకోవద్దు. సుచిత్ర వెంటనే అలా ఎలా మిస్ చేసుకుంటాం? విషి పుట్టగానే నా కోడలని ఫిక్స్ అయ్యాను. ఆశ అలా అని కాదు, ఎవరి కన్ను పడినా అయితే. సుచిత్ర ఎవడాడు? కన్ను కాదు కదా, చెయ్యి వేసినా విరగొడతా. బిందు ఇది నోట్ చేసుకోండి ఆంటీ అన్నది నోట్ జారి. విషి కంగారుగా చూసింది. సుచిత్ర నోట్ దేనికి అని అడిగింది ఆశ్చర్యంగా. బిందు అదే ఆంటీ, చెయ్యి వేసే సిద్ధునే కదా, విరగొడతారేమో అంది. బట్ జోక్ పేలదు, తుస్సుమంది. సుచిత్ర ఏంటో బిందు ఏం మాట్లాడతావో అనేసి వెళ్ళిపోయింది. విషి బిందుని పక్కకు లాక్కెళ్ళి వస్తే ఎందుకే అలా అనేసావు, ఎప్పుడు నువ్వే నా కొంప ముంచేట్టున్నావు. బిందు సారీ యార్, టంగ్ స్లిప్ అయ్యా అంది. ఇంకో 2 రోజుల తర్వాత అందరూ తిరిగి హైదరాబాద్ రిటర్న్ అయ్యారు, వీరాతో సహా. ఇంటికి వచ్చాక వైషు విషిని హక్ చేసుకుని మిషు అక్క అంది. విషి మీటూ అంది. వాయిస్ లో మాత్రం డల్నెస్ కనపడుతుంది, అదే వినపడుతుంది. వారం రోజులు ఫాస్ట్ గా గడిచాయి. విషి కాలేజ్కి వెళ్ళటం, ఇంటికి రావటం అంతే, ఇంకెక్కడికి వెళ్ళటం లేదు. కాలేజీలో తన గ్యాంగ్ ని వదలకుండా తిరుగుతుంది. మెల్లమెల్లగా వీరాన్ని మర్చిపోయినా లోపల ఎక్కడో భయం మాత్రం అలాగే ఉంది. సిద్ధు కూడా ముంబై నుంచి వచ్చాడు. అయితే సిద్ధు ఎద్దుకి ఒక అలవాటు ఉంది, ఎప్పుడైనా మందు తాగటం, బీర్ తాగటం. విక్రమ్కి ఎటువంటి అలవాట్లు ఉన్నాయని తెలిస్తే ఇంకేమైనా ఉందా, అందుకే గమ్మున ఉన్నాడు. అయితే ఒకరోజు విక్రమ్ తనకి అర్జెంట్ మీటింగ్ ఉందని రావడానికి లేట్ అవుతుందని గౌతమికి ఫోన్ చేశాడు. అంతే అందరూ డాన్స్లు. తాతయ్య సుచిత్రతో సుచి చికెన్ బిర్యానీ చేయి, చాలా రోజులైంది నీ చేత్తో తిని అనగానే వైషు అత్త నాకు అదే చేత్తో బటర్ చికెన్. సుచిత్ర మరి నా కోడలికి ఏం కావాలి, నాన్ వెజ్ తింది కదా అని అడిగింది. గౌతమి వెంటనే నీ కోడలికి ఆలు పరాటా, కడాయి పన్నీర్ అంటే చాలా ఇష్టం, నీకు తెలుసు కదా. సుచిత్ర అవునవును. సిద్ధు మామ్ ఇప్పుడు అవన్నీ చేయడం దేనికి, హ్యాపీగా ఆర్డర్ ఇస్తే సరిపోతుంది కదా. బామ్మ అవును వైషు, ఆ పని చేయండి. విషి తన వాట్సాప్ గ్రూప్తో చాటింగ్ బిజీ వుడ్డీస్ అనే పేరు తన ఫ్రెండ్స్తో చాట్ చేస్తుంది. హాయ్ గాయ్స్ ఏం డూయింగ్ అంటుంది బిందు. విశాల్ ఇప్పుడే జిమ్ నుంచి వచ్చానంటాడు. రవి
నెక్స్ట్ వీక్ పీఓ ఎగ్జామ్ ఉందిగా, బిజీ ఇన్ రీడింగ్. విషి ఇంట్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. నటాషా ఓ అంకుల్ లేట్ వస్తా అన్నారా? విషి హాయ్ యార్. వైషు ఏం డూయింగ్? ఈటింగ్ అవర్ మైండ్స్ అంటాడు విషి. రవి డాన్స్ ప్రోగ్రామ్ ఉందా? విషి డౌటా? అసలే డాడీ లేరు, అత్త కూడా ఉంది కుమ్ముడే. షెల్ ఐ కమ్ అంటుంది నటాషా. విషి షూర్ అంటుంది. నేను వచ్చేదాన్ని బట్ వేరే పని ఉందంటుంది బిందు. నేను రావచ్చా? అప్పుడు కానీ అంకుల్ నిన్ను అక్కడికి పాతేస్తారు అంటారు రవి. బిందు నవ్వుతుంది. విషి విశాల్ డాడీకి ఇష్టం ఉండదు. విశాల్ "ఆ, ఇప్పుడంటే ఓకే, రేపు నా వైషుతో మ్యారేజ్ అయ్యాక సరే నేను బయలుదేరుతున్నా బాయ్." ఇంకా వీళ్ళ చాటింగ్ సాగుతుంది. సిద్ధు విషి పక్కన కూర్చున్నాడు. నెమ్మదిగా విషి నీతో మాట్లాడాలి. అలా బయటికి వెళ్దామా? విషి ఇప్పుడా? ఈసారి ఎప్పుడైనా వెళ్దాంలే బాబా. సరే అట్లీస్ట్ మీ పెంట్ హౌస్ దాని దగ్గరైనా రా అంటూ వెళ్ళిపోయాడు. విషి వెంటనే వైషు సెల్కి మెసేజ్ చేసింది. బావ రమ్మంటున్నాడు పైకని. వైషు అది చూసి ఓకే గో, నేను వస్తాను వెనక అంది. వైషు ఫుడ్ ఆర్డర్ పెట్టింది. విషి పైకి వెళ్ళగానే సిద్ధు తనతో అమ్మయ్యా థ్యాంక్ గాడ్ నువ్వు ఒకదానివే వచ్చావు, ఆ వైషు దయ్యం రాలేదు కదా. విషి బాబా ప్లీజ్ వైషుని అలా అనకు. సిద్ధు అక్కడ ఉన్న చైర్లో కూర్చుని ఓకే అనలే కానీ కూర్చొని నీతో మాట్లాడాలి అంటాడు. విషి కూడా కూర్చుంది. సిద్ధు విషి నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఐ లవ్ యూ. నువ్వు అనుకున్నావు కదా నన్ను నాలాగా ఉండమని, అందుకే డైరెక్ట్గా ఓపెన్ అయిపోయా అన్నాడు. విశిష్ట మొహంలో ఏ ఫీలింగ్స్ లేవు, చాలా నార్మల్గా ఉంది. సిద్ధు ఏంటి విషి, నేను ఐ లవ్ యూ అన్నాను నువ్వేం చెప్పలేదు. విశిష్ట బావా మనం లవ్ చేసుకోవడం లేదు, మోర్ ఓవర్ నీది కూడా లవ్ కాదు. సిద్ధు అయోమయంగా ఫేస్ పెట్టి అదేంటి అన్నమాట అన్నావు. విషి చూడు బావా, మనకు పెళ్లి చేయాలని మన పేరెంట్స్ చిన్నప్పుడే ఫిక్స్ అయ్యారు. అందులో అత్తకి నేనంటే ఇష్టం, సో నీకు కూడా నేనంటే ఇష్టం, అంతేకాని ఇది ప్రేమ కాదు. సిద్ధు అంటే నీ ఉద్దేశంలో ప్రేమ వేరు ఇష్టం వేరేనా? విశిష్ట ఆ బావా నీకు నా గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, నీకు కాబోయే భార్యగా నన్ను యాక్సెప్ట్ చేసావు, అందుకే ఇష్టపడుతున్నా. అదే లవ్ అయితే నువ్వెప్పుడో ప్రపోజ్ చేసేవాడివి, ఇప్పటిదాకా ఆగేవాడివి కాదు. సో నీది ఇష్టం మాత్రమే. సిద్ధు తల విదిలిస్తూ ఉష్ ఓకే సరే నాది ఇష్టం, మరి నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా? విషి బావా నాకు అత్తమామ ఎలా ఇష్టమో నువ్వు అంతే, కానీ పెళ్ళయ్యాక ఒక భర్తగా మాత్రం నీ మీద ఇష్టం ప్రేమగా మారుతుంది. సిద్ధు ఓహో ఇప్పుడు అర్థమైంది, నీకు ప్రేమ మీద నమ్మకం లేదు కానీ పెళ్లి మీద ఉంది, అందుకే పెళ్ళయ్యాక నీ భర్తనే ప్రేమిస్తావు, ఐ మీన్ నన్నే. విషి చిరునవ్వు నవ్వింది. సిద్ధు ఓకే నీ ఇష్టం, మన పెళ్ళయ్యాకే తీరిగ్గా ప్రేమించుకుందాం. నీకు గిఫ్ట్ తీసుకొచ్చా, కనీసం ఏదైనా తీసుకుంటావా, లేకపోతే ఇంకేమైనా రీజన్ చెప్తావా అన్నాడు సీరియస్గా. విషి నవ్వుతూ ఆ గిఫ్ట్ ప్యాకే అందుకుంది. ఈలోపు తన తుఫాన్ పాప వైషు వచ్చి ఆ ప్యాకెట్ లొక్కని బరాబరా చింపి అందులో ఉన్న చిన్న చిన్న బాక్స్ ఓపెన్ చేసింది. దానిలో చైన్, లాకెట్, యశ్వి అనే అక్షరాలతో. సిద్ధుకు పిచ్చి కోపం వచ్చింది. విషి వైషు వైపు మురిపెంగా చూస్తుంది. వైషు వావ్ సో నైస్ అంటూ మెడలో వేసుకుంది. బాగుందా అక్క అని అడిగింది. సిద్ధు కోపంగా ఏయ్ మర్యాదగా తీసి విషి మెడలో వేయి, లేకపోతే అంటూ పైకి లేచాడు. విషికి సిద్ధు కోపం చూసే అర్థమైంది, వైషు అలా వేసుకోవడం నచ్చలేదని. వీళ్ళ సంగతి అట్లా ఉంచుదాం. అక్కడ వీళ్ళ ఇంటికి దగ్గరలో ఫుడ్ డెలివరీ తీసుకొస్తున్న అతని వీరాకు డబ్బులు ఇచ్చి పంపి ఆ ఫుడ్ తీసుకొని వచ్చాడు. బయట వాచ్మెన్ వీరా చేతిలో ఫుడ్ చూసి డెలివరీ బాయ్ అనుకుని ఫుడ్ తీసుకోబోయాడు. వీరా నేనే ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, అప్పుడే నాకు ఇంటెన్సివ్స్ ఇస్తారు అనగానే సదరు వాచ్మెన్ బాబు ఓకే అంటూ లోపలికి వదిలాడు. వీరా బెల్ కొట్టాడు. ఇంకా ఉంది.